నమస్కారం. ఉద్యోగ పర్వంలో ఒక కీలక ఘట్టానికి స్వాగతం. కౌరవ సభలో సంజయుడు ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తూ పాండవుల అజేయ శక్తిని వివరిస్తాడు. దుర్యోధనుడు తన సైన్య బలం గురించి విర్రవీగుతుంటే సంజయుడు మాత్రం పాండవుల దైవిక అస్త్రాల గురించి చెప్పి ధర్మరాజు ఓర్పు వెనుక ఉన్న విశ్వరూపం గురించి హెచ్చరిస్తాడు. అసలు కౌరవ పక్షంలో ఉన్న మహావీరులు ఎవరెవరు, పాండవుల వైపు ఉన్న ఏ మహావీరుల చేతిలో అంతమవబోతున్నారో సంజయుడు చెప్తాడు. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఈనాటి ఎపిసోడ్లో చూద్దాం. పాండవుల బలపరాక్రమాలు విన్న తరువాత కురువంశం నాశనం అవ్వకుండా సంధియే సముచిత మార్గమని గ్రహించిన ధృతరాష్ట్రుడు ఎలాగైనా దుర్యోధనుని ఒప్పిస్తాను అని అనగానే సంజయుడు, మహారాజా, అది ఎంతో మంచి మార్గం, కానీ నీవు పాండవులను ఎప్పుడూ వదిలివేశావు. ఇప్పుడు వారు నిన్ను అనుసరించాలని కోరుకుంటున్నారు, కానీ నీ కుమారులు చేసే హాని కార్యాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఆనాడు వారు తమ రాజ్యం వదిలివేసి భీకర అరణ్యాలకు వెళ్ళి నివసించారు కదా. అక్కడ కష్టాలు అనుభవిస్తూ గంధర్వరాజు దుర్యోధనుని బంధించినప్పుడు కౌరవులు కూడా తమ సోదరులనే భావంతో గంధర్వరాజును ఎదిరించి దుర్యోధనుడికి విముక్తి కలగజేశారు కదా. ఆనాడైనా వారిని పిలిపించి వారి రాజ్యభాగం వారికి ఇచ్చావా? అయినా వారు ఆగ్రహించలేదు. ఇప్పటికైనా వ్యవహారం మించిపోలేదు. ధర్మరాజు నీ మాటను కాదనలేదు. వెంటనే వారిని ఇక్కడికి పిలిపించి వారి రాజ్యభాగం వారికి ఇప్పించవలసింది, వారిని వాత్సల్యంతో ఆదరించవలసింది అని అంటాడు. కొంత దూరంలో కూర్చున్న దుర్యోధనుడికి సంజయుడి మాటలు నచ్చక లోపల రగిలిపోతున్నాడు. ధృతరాష్ట్రునితో, మహారాజా, పాండవులు అడవుల్లో కొండల్లో తిరిగి తమ బలపరాక్రమాలను పోగొట్టుకుని నిస్తేజులయ్యారు. అటువంటి క్రమశిక్షణ లేని వారిని ఒక గుంపుగా చేర్చి శ్రీకృష్ణుడు మన మీదకి యుద్ధానికి పంపితే వారు మనతో యుద్ధం చేయగలరా? రాజా, ఎందుకయ్యా నీకింత భయం? మా బలపరాక్రమాల్ని తక్కువ అంచనా వేస్తున్నావు. ఎట్లాగైనా మేమే గెలుస్తాం, వారిని ఓడించగలం. మరి మన కౌరవ వీరుల బలపరాక్రమాలను వివరిస్తాను, విను. పితామహుడు భీష్మాచార్యుడు ఆ పరశురాముణ్ణి జయించిన పరాక్రమశాలి. అతని పేరు వింటేనే శత్రులు గజగజ వణికిపోయి పారిపోతారని నీకు తెలియదా? అతనికి కోపం వస్తే పాండవులెంత? ఇక కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, ఈ భూమి మీద అవతరించిన బాహుబలాఢ్యుడు, ఎంతటి యోధులైనా వారిని యుద్ధంలో ఓడించలేరు. వీరు ఆగ్రహించినప్పుడు పరమేశ్వరుడు కూడా వీరి ముందు నిలబడలేక గజగజ వణికిపోతాడు. పరమేశ్వరుడి వరం వలన జన్మించిన వాడు, సూర్యుడి తేజస్సు వంటి తేజస్సు గలవాడు, దివ్యశక్తి సంపన్నుడైన అశ్వత్థామ మనతో ఉండగా యుద్ధ భయం ఎందుకు? రాజా, సహజ కుండలాలున్నవాడు, అసమాన శౌర్య దురంధరుడు, కర్ణునితో సమానమైన వాడు పాండవులలో ఒక్కరైనా ఉన్నారా? ఈ రాధేయుడు సామాన్యుడా? నేను చెప్తా, విను. తన పట్టమహిషి సచీదేవి కోసం ఇంద్రుడు వచ్చి కోరితే తన సహజ కుండలాలను పెరికి ఇచ్చిన ఔదార్యశాలి ఈ కర్ణుడు. ధర్మరాజాదులే కాదు, ఈ ప్రపంచంలో ఎటువంటి వీరాది వీరులైనా మన యోధాగ్రేసరులను ఓడించలేరు. వీరే కాదు, మన వైపు నిలిచిన బాహిలికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శకుని, సైంధవుడు, శల్యుడు మొదలైన మహావీరులు వారికన్నా బలవంతులు. వివిధ దేశాల నుంచి నా తోడు కొరకు వచ్చిన రాజులు నాతో పాటు సుఖ దుఃఖాలకు సమ్మతించి ఉత్సాహంతో నిప్పుల్లో దూకటానికి, సముద్రంలో ఈదటానికి తెగించి విజృంభిస్తున్నారు. కాబట్టి పాండవులు మా వైపు తేరిపార చూడలేరు. ఈ విషయంలో నీవేమాత్రం అనుమానించనక్కర్లేదు అని ఒక క్షణం ఆగుతాడు. ఇంతలా దుర్యోధనుడు తన పక్షంలో ఉన్న కౌరవ వీరుల బలాబలాలు చెప్తున్నప్పుడు అది విని ధృతరాష్ట్రుడు రవ్వంత కన్విన్స్ అయినట్లు కనపడతాడు. అంటే ముఖంలో ఇదివరకున్న విషాద ఛాయలు కొంచెం తగ్గినట్లు గ్రహిస్తాడు దుర్యోధనుడు. ఇంకా ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని, మహారాజా, ఇంకొక విషయం చెప్తాను, మిక్కిలి జాగ్రత్తగా ఆలోచించవలసింది. ఒకవేళ మా చుట్టాలు, స్నేహితులు విడిచిపెట్టి తోడు వచ్చిన వాళ్ళు వెళ్లిపోయి సేవకులు అసంతృప్తులై ఆ పాండవులకే వీర్లు, బంధువులు, మిత్రులు సహాయం, ప్రజానుగ్రహం లభించినట్లయితే అది మా ప్రారబ్ధం అని అనుకుంటాను గాని వారి అడుగులకు మడుగులొగ్గదలుచుకోలేదు. ఏది ఏమైనా వెన్నిచ్చి పారిపోదలుచుకోలేదు. అన్ని విధాలా యుద్ధమే చేస్తాం. అప్పుడిక శ్రీకృష్ణుని సంకల్పమో నా సంకల్పమో ఫలించగలదు. ఇది నా తుది నిర్ణయం
అపార చతురంగ బలాలతో పాండవులు దండెత్తి రావాలని అహంకరిస్తున్నప్పుడు ఎదిరించి పోరాడలేక భయపడితే సాటి రాజులలో నవ్వుల పాలైపోమా? వారిటువంటి వైఖరి అవలంబిస్తున్నప్పుడు సంధి ఇంకా ఎలా జరుగుతుంది? నీవు మాటి మాటికి వారికి భయపడి గొంతెత్తి ఆక్రోశిస్తున్నావు. ప్రజలు వింటే లోపల అసహించుకోరా? అయ్యో నేనేమి చేయగలను అంటూ దుర్యోధనుడు తనెంత బలవంతుడు అని ప్రగల్భాలు పలుకుతూ గదా నైపుణ్యంలో భీమసేనుణ్ణి జయించలేనని ఆందోళన పడుతున్నావు. కానీ నా విషయంలో భీముడు నాతో రవ్వంతైనా సరిపోడని నీకు తెలియదు కాబోలు. అంతేకాదు ముల్లోకాల్లో నన్ను ఎదిరించే వాడే లేడు. ఒకవేళ భీమసేనుడు మదించి నాతో తలబడితే వజ్రం దెబ్బ గట్టిగా తగిలి కూలిపోతున్న కొండలాగా వాడిని నేల మీద పడేటట్లు కొడతాను. ఇది నా కోరిక కాదా? ఆహా, ఇంత కాలానికి నా మనోరథం నెరవేరబోతున్నది. త్వరలోనే భీమసేనుడితో గదాయుద్ధం సంభవించబోతున్నది. అతడు నాతో పోరాడలేక నేల కూలితే ఇక ఆ సేనలో నా ఎదుట నిలబడి యుద్ధం చేసే వాడే కనపడడు. ఇది ముందే ఊహించుకొని ధర్మరాజు భయపడిపోయి కనీసం 5 ఊళ్ళిమ్మని సంజయుడితో కబురు చేశాడు కదా. చూడండి దుర్యోధనుని యొక్క దురహంకారం. భీమసేనుణ్ణి ఈజీగా పడగొడతాట. భీముడు పోతే అర్జునుడు ఉన్నాడు కదా అని అనుకుంటున్నావేమో. కర్ణుడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నంత వరకు అర్జునుడు బ్రతికి బయటపడగలడా? అంతవరకు ఎందుకు భీష్మాది మహావీరుల బాణాగ్ని జ్వాలలో పడి భస్మమైపోడా? అదీనుగాక మహారాజా, దుశ్శాసనుడు, దుష్ప్రహసుడు, దుర్ముఖుడు, వివంశితి, వికర్ణుడు, చిత్రసేనుడు మొదలుగు నీ కుమారులు ఒక్కొక్కరే లోకాలన్నింటినీ జయించగలరు. ఇక అందరూ ఏకమైతే అర్జునున్నే కాక మిగతా పాండవులను పారద్రోలి విజయంతో తిరిగి రాగలరు. ఇంకొక మాట, మా పక్షంలో 11 అక్షోహిణులు చేరి క్షణక్షణం సమరోత్సాహంతో ముందుకు ఉరుకుతున్నాయి. మరి పాండవుల దగ్గర 7 అక్షోహిణులే కదా. మా సైన్యం వారి సైన్యం కన్నా సామర్థ్యం కలిగినది. వాళ్ళు మమ్మల్ని ఎలా జయించగలరు? ఎక్కువ తక్కువలను చూడక విపరీత భయంతో తల్లడిల్లుతున్నావు. నిన్ను ఓదార్చవల్లనే మా ప్రయత్నం ఫలించటం లేదు. ఇక మిగతా పనులన్నీ మేమనుకున్నట్లే సాగుతున్నాయి అని అంటూ సంజయుడు వంక తిరిగి, సంజయ, అనేక రాజుల చతురంగ సైన్యాలతో సన్నద్ధుడై అహంకరిస్తున్న ధర్మరాజు సంగతి చెప్పు. అసలు అతను ఏమన్నాడు అని అడుగుతాడు. అటు పిమ్మట సంజయుడు దుర్యోధనుడితో, సుయోధన, ధర్మరాజు ఒక పక్క సంధిని కోరుకుంటూ ఇంకొక పక్క యుద్ధం మాట తలపెడితే మోహోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. అతని సహోదరులు యుద్ధానికి ఒక పెళ్లికి పోతున్నట్లుగా ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి సేనా నాయకులు తమ చేతి తీట ఎప్పుడు తీరుతుందో అని ఉవ్విళ్ళూరుతున్నారు. అంతేగాని వారిలో ఏ భయం కనపడటం లేదు. అర్జునుడి పాశుపతాది అస్త్రముల గొప్పతనం, భీమసేనుని గదాయుద్ధ చాతుర్యం తలుచుకొని ఎప్పుడెప్పుడా అని కయ్యానికి కాలు దువ్వుతున్నారు అని అనగానే దుర్యోధనుడు సంజయుడికి అడ్డుపడి, నీవన్నది నిజమే, కానీ మాటి మాటికి పాండవుల ఉత్సాహం 100 మాగధుల వలె పొగుడుతున్నావు. అంతేగాని వారు ఏ యుద్ధ సాధనాలతో ఉపకరణాలతో మా మీదకి దండెత్తాలని వస్తున్నారని దాని గురించి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు సంజయుడు, దుర్యోధన, అర్జునుడికి ఇంద్రాది దిక్పాలకులు ఇచ్చిన దివ్య రథం ఉంది కదా, దానికి ఉన్న తెల్లటి అశ్వాలు, కపిధ్వజం, దేవదత్త శంఖం మొదలగు వాటి గురించి వాటి మహత్యమంతా ప్రత్యేకంగా చెప్పి ధర్మరాజు భీమ నకుల సహదేవుల దగ్గర ఉన్న యుద్ధ ఉపకరణాలు అంటే కవచాలు, ఖడ్గాలు, కరవాలాలు, రథాలు మొదలగు వాటి గురించి చెప్పి విరాట మహారాజు, ద్రుపద మహారాజు మొదలగు రాజుల దగ్గరున్న ఆయుధాల సంపత్తిని గురించి చెప్తున్నప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని ఆపేసి, సంజయ, మన పక్షంలో భీష్మ ద్రోణాది మహావీరులను ఎదిరించేవారు ఈ ప్రపంచంలో లేరు కదా, మరి అటువంటి వారిని పాండవులు ఎలా జయించగలరని ఆలోచిస్తున్నారు, దాని గురించి చెప్పమని అడుగుతాడు. ఇప్పుడు చూడండి, సంజయుడు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఏ కౌరవ వీరులు పాండవుల పక్షంలో ఉన్న ఏ వీరుల చేతిలో సంహరింపబడతారో క్లియర్గా చెప్తాడు. ధృతరాష్ట్ర మహారాజా, కాశీరాజ పుత్రిక అంబ సెకండ్గా జన్మించి విరాటరాజు సైన్యం తోడ్పాటుతో భీష్మాచార్యుడిని సంహరింపగలదు. అంటే భీష్మాచార్యుడు శిఖండి పాలు. తర్వాత ద్రోణాచార్యుడు, ద్రుపద మహారాజు కొడుకు దృష్టద్యుమ్నుడు ఉప పాండవుల సహాయంతో ద్రోణాచార్యుని అంతమొందించగలడు. అంటే ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుని పాలు. దుర్యోధన దుశ్శాసనులు భీమసేనుడి పాలు.
సైంధవుడు, అశ్వత్థామ, కర్ణుడు మొదలగు మేటి వీరులు అర్జునుడి వంతు. మిగిలిపోయిన కౌరవ కుమారుల కొడుకులందరినీ అంటే మీ మనవలందరినీ అభిమన్యుడొక్కడే సంహరింపగలడు. ఇక కృతవర్మ సాత్యకి చేతిలో మరణించగలడు. సోమదత్తుడు చేకితానుని ఖడ్గంతో ముక్కలైపోగలడు. పాండవులు ఈ విధంగా ఎవరిని నిర్మూలించాలో ముందుగానే పథకం వేసుకొని ఉన్నారు. శకుని, ఉలూకుడు అతని కొడుకులను, సారస్వత దేశాధీశులను, కళింగేశ్వర్లను నకుల సహదేవులు చంపుతారు. మహారాజా కేకేయేశ్వర్లు ఇటు పక్షంలో చేరిన కేకేయులను జయించగలరు. లోకోత్తరుడైన శల్య భూపతిని ధర్మరాజు గెలుస్తాడు. అక్కడ కొంతమంది వీరాది వీరులు సభలో ధర్మరాజెక్కడా, శల్యుడెక్కడా, శల్యుడు ధర్మరాజుకి సమానుడా అని శల్యుణ్ణి అధిక్షేపించినప్పుడు ధర్మరాజు ఎంతో అణకువతో శల్యుడు అత్యంత శక్తివంతుడని ప్రశంసించి తన వినయ విధేయతలను వెల్లడించుకున్నాడు. అటువంటి సత్శీలుడు ధర్మరాజు. మహారాజా, పాండవుల వైపున నిలిచిన యోధాన యోధులు విజయం తప్పక పాండవులనే వరిస్తుందని తమలో తాము చర్చించుకోసాగారు. సంగ్రామ ప్రారంభం కోసం నిరీక్షిస్తున్నారు. ఇక నీకు నీ కొడుక్కి ఏది చెయ్యాలని అనిపిస్తే అది చెయ్యండి అని ఆందోళనగా అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు, సంజయ, ఇక నా కొడుకులకి ఆయుర్దాయం మూడినట్లే. ఎంత ఆలోచించినా పాండవ వీరులతో మన వాళ్ళు యుద్ధరంగంలో నిలిచి పోరాడగలరా? ఇక నేనేమి అనగలను? ధర్మరాజు నేతృత్వంలో శ్రీకృష్ణుడు పాండవులకు విజయం చేకూర్చగలడు. కానీ దుర్యోధనుడు అది లక్ష్య పెట్టక వివేకహీనుడై వీరావేశంతో విర్రవీగుతున్నాడు. ఇక నా బ్రతుకు నిరంతర దుఃఖాల పాలైపోగలదు, సందేహం లేదు. వద్దని ఈ దురహంకారిని అడ్డగించలేను కదా. ఇక మన వైపు చేరిన రాజులందరికీ త్వరలో ఘోర మృత్యువు విరుచుకుపడబోతున్నది. సంజయ, ఈ సంధి ఘోష ఎలా? జరిగేదేదో జరుగుతుంది. ఇక మాట్లాడకుండా ఉండటమే శ్రేయస్కరం అని దిగులుగా అంటాడు. దుర్యోధనుడు అది విని తండ్రికి ఎలాగైనా నచ్చ చెప్పాలని ఇంకో విధంగా హెచ్చరిస్తున్నట్లు, తండ్రి, మేము పాండవులు ఒకే వంశంలో పుట్టి ఒకే చోట పెరిగి కలిసిమెలిసి తిరుగుతూ ఒకే ఆచార్యుని దగ్గర శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుంటూ నివసించాం. అటువంటప్పుడు అధికమైన బలపరాక్రమాలు, గర్వము వారికే లభించి వారే యుద్ధంలో గెలుస్తారని నీకెట్లా అనిపిస్తోంది? వారిని వంది మాగదుల వలె ప్రశంసిస్తున్నావు. అంతేగాని మా శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడవు. ఇదేం పాపమో? ఈ భూమండలంలో వారికి చోటు లేదని, మేమే సర్వం ఏకైక ఛత్రాధిపత్యంతో పరిపాలించవలనని ఆ విధి నిర్ణయించాడు. ఇది తప్పదు. ఎంతటి వారైనా దీనికి అడ్డుపడజాలరు. నిష్కారణంగా మనసులో అంత బాధపడటం దేనికి అని ఖచ్చితంగా మాట్లాడతాడు. దుర్యోధనుడి మాటలు ధృతరాష్ట్రునికి అసహ్యం తెప్పించాయి. ఇన్ని సంవత్సరాలు పాండవులను దూరంగా పెట్టి వారి రాజ్యం వారికి ఇవ్వకుండా తన కుమారులకి అన్నీ చెందాలని చూసిన ధృతరాష్ట్రుడు సంజయుని రాయబారంతో పాండవుల బలపరాక్రమాలను తెలుసుకొని తమ కుమారులు పాండవుల మీద గెలవలేరని నిశ్చయానికి వచ్చినా తన కుమారుని అడ్డుకోలేక నిస్సహాయపరుడై ఇప్పుడేం చేయాలో తల పట్టుకుంటున్నాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనేమో. తిరిగి సంజయునితో తన దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నాడు. సంజయ, దుర్యోధనుడు మతిలేని వాడిలాగా ప్రేలాడుతున్నాడు. అంతేగాని సత్యము, ధర్మము, నీతి, పరాక్రమం మొదలగు సద్గుణాలతో విలసిల్లుతున్న పాండవులను జయించలేడు. సరే, దీనికేమి గాని అసలు పాండవుల పక్షంలో ధర్మరాజు దగ్గర చేరి శూలాల వంటి మాటలతో మా మీద పోరాడవల్లని ఉసిగొల్పుతున్న వారెవరు అని అడుగుతాడు. అంటే అసలు బేసికల్గా ధర్మరాజు మంచివాడు కదా, అసలు ధర్మరాజుకి ఎవరు ఎక్కిస్తున్నారు ఇదంతా అని ధృతరాష్ట్రుడికి డౌట్ వచ్చింది. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఉద్యోగ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.